ఈ వార్తలకు స్వాగతం. తణుకు మండలం మండపాకలో గల శ్రీచక్ర సమేత ఎల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలు 22 నుండి ప్రారంభం కానున్నాయి. తణుకు తదితర ప్రాంతాల వరకు వేలుపుగా బాసిల్లుతున్న అమ్మవారు ఎంతో మహిమాన్వితులుగా ఆరాధిస్తారు. కోరిన కోరిక తీర్చి అమ్మవారుగా శాంతమూర్తిగా పూజలు అందుకుంటారు. 22న గరగోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 23న తీర్థంతో పాటు సిరిబండ ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. 24న అమ్మవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి 27వ తేదీ ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. శ్రీమాత్రే నమః. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపా గ్రామంలో వేయించేస్తున్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఏకవీరికాదేవి యొక్క అంశ కింద ఇక్కడ విరాజిల్లుతున్న శ్రీచక్రరాజేశ్వరి శ్రీ ఎల్లారమ్మ వారు ఇక్కడ ప్రత్యేక నిదర్శనం ఏమిటంటే, ఎవరైతే కుంకుమార్చన జరిపించుకుంటారో వారందరూ గోత్రనామాలు చదివి అమ్మవారి క్రీడమైన కమలం గిన్నెలో పువ్వులు పెట్టడం జరుగుతుంది. పువ్వులు పెట్టే టైంలో అమ్మవారి దండకం చదువుతాం. దండకం చదివేట అమ్మవారి పుష్పం ప్రసాదిస్తే మీ అభిష్టం జరుగుతుంది ప్రతీక. ఇక్కడ వారు ఎవరో లోపల కానీ అమ్మవారి పుష్పం ప్రసాదించదు. ఆ నిదర్శనం చూడడానికి ఉదయం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తమ కోరికలు చెప్పుకొని తీరి కృతార్థులు అవుతున్నారు. శ్రీచక్రరాజేశ్వరి శ్రీ ఎల్లారమ్మ వారి వసంతోత్సవంలో భాగంగా రేపు అనగా 22/4/2024 సోమవారం రోజున అమ్మవారికి సాయంత్రం గర్భోత్సవం విశేషంగా జరపబడుతుంది. అలాగే ఈ గర్భోత్సవం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క వైభవాన్ని తిలకిస్తారు భక్తులందరూ కూడా. 23వ తారీఖు మంగళవారం నాడు అమ్మవారు తీర్థము మరియు భక్తుల యొక్క సర్వదర్శనము, సాయంత్రం సిరిబండోత్సవం అత్యంత వైభవపేతంగా జరపడతాయి. 24వ తారీఖు విశేష అర్చనలు, భక్తుల సర్వదర్శనం. అలాగే 24 సాయంత్రం రాత్రి 9 గంటలకు అమ్మవారి ఆలయం మూసివేయబడుతుంది. మళ్ళా 27 శనివారం నాడు అమ్మవారి ఆ తలుపులు తీయబడతాయి. శ్రీమాత్రే. వైఎస్ఆర్సీపీతోనే ప్రతి ఇంట సంక్షేమం సాధ్యమవుతుందని వైసీపీ ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగరాజు అన్నారు. పోడూరు మండలం గుమ్మలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రోత్సాహంలో ప్రతి ఒక్కరికి జరిగిన మేలు జరిగిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. వాలంటీరు సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించిన ముఖ్యమంత్రిని నేరుగా ఎదుర్కోలేకే చంద్రబాబు కుట్రలు పన్ని జనసేన బీజేపీతో కలిసి ప్రజలను మోసం చేయడానికి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారని వివరించారు. తాడేపల్లిగూడెంలో సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీలు ఆదివారం తాడేపల్లిగూడెంలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి, బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనే అంశాలను సమీక్షించారు. పట్టణ సీఏ సుబ్రహ్మణ్యంతో ట్రాఫిక్ అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ ఎన్కే గ్రౌండ్స్ వద్ద ల్యాండ్ చేయించి అక్కడి నుండి రోడ్డు మార్గంగా పవన్ కళ్యాణ్ జీవీ మాల్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు, కలవపూడి శివకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆక్వీడ్ మండలం దుంపగడపలో ఉండి స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ ప్రచారం అడుగడుగున గ్రామస్తుల హారతులు ఇస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. ఉండి స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ మాట్లాడుతూ తాను మీ సేవకే వస్తున్నాను, ఆశీర్వదించడని కోరారు. అక్కడ అన్ని వర్గాల ప్రజలు తనకు పూర్తి మద్దతు తెలుపుతుంటే తాను గెలిచిన తర్వాత వారి రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. ప్రచారంలో చేగొడి రమేష్ బాబు, కొంతపల్లి జగదీష్, పెనుమెచ్చి నరసింహరాజు, మట్టా సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కట్ట నాగా, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. సోదరి సోదరమణులారా, పనిచేసి మన
అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుంపగడప గ్రామంలో ప్రచారం చేస్తున్నాం. ఈ దుంపగడప గ్రామం మంచి గ్రామం. ఇందులో గ్రామస్తులందరూ కూడా నా మీద అభిమానం చూపించే గ్రామం. ఈ గ్రామంలో చిన్నప్పుడు మేము ఆడుకున్న గ్రామం. ఇది మా నాన్నమ్మ గారు సంబంధించిన బంధుగాను ఉన్న విలేజు, అట్లాగే మా అమ్మమ్మకి సంబంధించిన బంధుగాను ఉన్న విలేజు. అట్లాగే గ్రామంలో అన్ని వర్గాలు కూడా నన్ను ఆదరించే గ్రామం. అట్లాగే ఈ గ్రామంలో మనం అభివృద్ధి బాగా చేసాం, రోడ్లు నిర్మాణం బాగా చేసాం, రైతులకి అండగా నిలబడ్డాం, మంచినీటి సదుపాయాన్ని బాగా కల్పించాం. ఈ గ్రామంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా మీద మంచి ఆదరణ చూపిస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి ఈ గ్రామ సర్వతో. ఈనాటి బంగారు మాట. జీవితంలో వైఫల్యాలు తప్పనిసరి, వాటి నుండి నేర్చుకునే గుణపాఠాలే మనల్ని ఉన్నతులను చేస్తాయి. శిశిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.